మీకు సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసుకోలే దమ్ము లేనప్పుడు ఎందుకు యూట్యూబ్ ఛానల్స్ మీకు కూడా పెడుతున్నారు వీడియోస్? మీరు ఎంత మాత్రం నిజాలు చెప్తున్నారు నాయన సత్య హరిశ్చంద్రులాగా? ఏదో బ్రతకనివ్వండి, లేదంటే సపోర్ట్ చేయకపోతే స్క్రోల్ చేసేయండి. మీరు ఎందుకు పాపము అతని మీద 1.4 మిలియన్స్ ఉన్నాయి, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు? నువ్వు వచ్చి ఏం పెడతాడు, మాలియాలో ఏదో మల్లెపూలు పెట్టుకొని తిరుగుతున్నారు అని చెప్తున్నాడు అంటాడు. మరి మాలియాలో మల్లెపూలు పెట్టుకోకపోతే ఏం పెట్టుకొని చూస్తారు? నువ్వు చూసావా? మాలియాలో కొంతమంది ఎలా ఉన్నారు చూసావా? నువ్వు అడుగుంటే ఒక 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటారు. దానికే మీరు అంటే ఊగిపోతున్నారు అబ్బా. దానికే ఏదో పెట్టేస్తున్నారు, అది ఇది ఇది అది అంటే ఎందుకు చెప్పండి? మనం అంతా ఒక సైడ్ వాళ్ళు ఉంటాం, ఒక ఊరి వాళ్ళు ఉంటాము. ఏమన్నట్టు కడప శివ అదేదో ఆ బ్రో ఏదో సక్సెస్ అయ్యాడు, ఏదో చేసుకుంటున్నాడు, ఏదో మనంగా సపోర్ట్ చేయాలి. కానీ మనవాడు అని చెప్పి మీరేంది ఇట్లా తయారయ్యారో నాకు అర్థం కాదు. మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? దానికి అని పూలు పెట్టుకున్నాడని ఒకడు, నీళ్లు పడితే ఇదని ఒకడు, తర్వాత వచ్చి ఏదో కువైట్ ఇంట్లో ఇలా ఉంటానని ఒకడు, నేను వచ్చి 10 సంవత్సరాల నుంచి ఉన్నా కువైట్లో ఒకడు, నేను 6 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఉన్నా ఒకడు అంటాడు. ఏంది మీ కంటెంట్లో? మీకు సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసుకోలే దమ్ము లేనప్పుడు ఎందుకు యూట్యూబ్ ఛానల్స్? మీకు వచ్చిన ఒకటే రాకపోయినా ఒకటి ఆ వ్యూస్ మనకు సొంతంగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు నీ మీద ఈ వీడియో ఏమి నాకు వ్యూస్ ఏదో డబ్బులు వస్తాయని ఈ వీడియో చేయట్లా. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఏటా ప్రతి ఒక్కరు ఈ బ్రో మీద పడ్డాడు, ప్రతి ఎవరు చూసా కానీ అతన్ని మెన్షన్ చేస్తూ ఈ వీడియోలు చేస్తుంటే కోపం వచ్చి చిరాకు దుబ్బి ఈ వీడియో అయితే చేస్తున్నా. ప్రతి దానికి ఆ మనిషే కనిపిస్తున్నాడా? ఇంకెవరు యూట్యూబర్ లేరా కువైట్ లో? అంటే ఇప్పుడు మళ్ళీ ఆ మనిషి ఇండియా పోయి కువైట్కి వచ్చాడు, ఇంకెవరు లేరు. మీకు కంటెంట్ లేదు, ఇంకేమైనా క్రియేట్ చేద్దామన్నా దొరకట్లా. ఏమన్నా అంటే అతను ఒక వీడియో తీసుకుని వస్తారో, ఇది చెప్పాడు చూడండి, ఇవి తప్ప అస్సలు ఒక్కడికి కూడా ఓన్ క్రియేటివిటీ అస్సలు లేదు. మరీ ఇంత దారుణం ఒకరి మీద పడి ఏడిసి సంపాదిస్తే ఏం సంపాదిస్తారు చెప్పండి? మీరు ఎన్ని రోజులు సక్సెస్ అవుతారు? ఎందుకు ఇవన్నీ? అవన్నీ అవసరం మనకు? ఏదో వచ్చాం బ్రతుకు తీరు కోసం, అందరం వస్తున్నాము, అందరూ మంచిగా హ్యాపీగా ఏదో దేవుడి దయ వల్ల మంచిగా జరిగి ఏదో అందరం హ్యాపీగా ఉన్నాం అనుకోనిలే. దానికి ఎందుకు వాడు యూట్యూబ్ లో వస్తే ఏమొస్తుంది మీకు? ఫేక్ వ్యూస్ వల్ల. ఒకరి మీద ఎప్పుడు మనం ఒకటి సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి, సరేనా? నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటా నేనైతే. మీరు ఊరికే ఫేక్ వీడియోలు చేసి ఏదేదో పెద్దోళ్ళు అయిపోరు ఎవరు, సరేనా? అందరూ సక్సెస్ అవ్వాలి, అందరూ బాగుండాలి, అంత తప్ప దానికి రిపోర్ట్లు కొట్టేస్తా వాళ్ళు. చాలా మంది ఈ రిపోర్ట్లు కొడుతుంటారు, తర్వాత వచ్చి ఏమన్నంటే వీడియోలు తీసుకోవచ్చి ఈ వీడియో చూడు, ఆ వీడియో చూడు, ఈ వీడియో చూడు. ఎందుకు సార్? మీ ఆ కడప శివ ఎవరు? మన సైడ్ వాడే కదా, ఎందుకు ఊరికే గొడవలు? ఏమనంటే అతను రిప్లై ఇవ్వట్లేదు, భయపడ్డాడు. రిప్లై ఎందుకు ఇస్తాడు నీకు? 400-500 మంది సబ్స్క్రైబర్ ఉన్న వాడికి రిప్లై ఎందుకు ఇవ్వాలి నీకు? నేనే రిప్లై ఇవ్వను, ఎక్కువ మాట్లాడతాను. 400-500 మంది కాదు, 5,000-6,000 మంది ఉన్న వాళ్ళు కూడా నేనే రిప్లై ఇవ్వను. ఇంకా నాకు మించిన హీరో ఎవరు లేడు, నేను అందరూ సహాయం చేస్తున్నా, నేనే ఇంకా మొత్తం అంతా ఈ టిక్ టాక్ అంతా నాదే, ఈ కువైట్లో యూట్యూబ్ అంతా నాదే అని అని ఫీల్ అయిపోతున్నాడు. నువ్వు ఏదో బయట పని చేసి నెలకు ఒక 200-300 సంపాదించేంత మాత్రాన నువ్వు హీరో అయిపోవు. మేము కువైట్ ఇంట్లో ఉండి కూడా నేను కూడా 200 సంపాదిస్తున్నా దగ్గర, సరేనా? నేను కూడా 6 years నుంచి కువైట్లో ఉన్నా. దానికి ఎందుకు కడప శివ ఇది చెప్పాడు, అది చెప్పాడని వీడియోలు చేస్తున్నావు? ఓన్ క్రియేటివిటీ చేసుకో అబ్బా. నేను ఒకప్పుడు నీ వీడియోలు బాగా చూస్తున్నా, ఎందుకంటే అందరికి ఏదో మనోడు అది ఇది చేస్తున్నాడు, మనోడు మంచివాడు అనుకున్నా. నువ్వు మన రాజంపేట అయ్యుండి అతను కూడా మన సైడ్ వాడే కదా, ఎందుకు వీడియోలు అలా పెడుతున్నారు నాకు అర్థం కాదు. ఏమొస్తుంది బ్రో? మనకు ఒకరి మీద పడి ఏడిస్తే ఎప్పటికి ఏమి రాదు. మన నాశనానికి మనమే దాడి తీసుకుంటున్నాం అని అర్థం చేసుకోవాలి. ఒకరి మీద పడి ఎప్పుడైనా మనం ఏడ్చామంటే మన నాశనానికి మనమే దాడి తీసుకున్నామని అర్థం. ఎప్పుడు ఒకరు బాగుండాలని కోరుకోండి తప్ప వాడు అది చేశాడు, ఇది చేశాడు, పక్కన వాడు పని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెట్టావంటే నువ్వు పెద్ద వేస్ట్ అయిపోతావు అనమాట. ఎప్పుడు అలా ఉండమాకండి. లేకపోతే ఈరోజు ఆ వీడియోలు ఆపేయండి. నేను మరి నువ్వేదో చేశారు అనుకుంటానేమో, నేను ఏదో మీకు చెప్దామని చేసా అంత తప్ప నాకు దీనివల్ల ఏ ఉపయోగం కావాలంటే ఈ వీడియోకి మానిటైజేషన్ ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేసి కూర్చుంటా కావాలంటే. మీరు ఊరికి మనోడు అది పెట్టాడు, ఇది పెట్టాడు, అది పెట్టాడని అవన్నీ చేయమాకండి. అది గలేంద్ర అందరూ కడప శివ మీద పడి ఏడుస్తారు అనుకుంటారు, మళ్ళీ మనల్నే అనుకుంటారు, మన సైడ్ వాళ్ళే మనల్నే అనుకుంటారు. అవసరం అంటారా? ఊరికే దుబ్బుకుంటాం, మనమే వీడియోలు పెట్టుకుంటా. ఈ ఒక పెద్ద రచ్చ అయిపోతుంది రోజుకి. యూట్యూబ్ ఆన్ చేస్తే ఇది ఒకటి వస్తుంది. నాకు ఇంక చిరాకు వచ్చింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చేద్దామా వద్దా, ఎందుకు మనం కూడా మళ్ళీ చేసామంటే మనం కూడా అదే అనుకుంటారేమని చెప్పి చేయకన్నా మానేసా. నేను నిన్న ఒక వీడియో చూసా, మొన్న ఒక వీడియో చూసా. ఈ రోజు ప్రతిరోజు ఒక్కొక్క వీడియోలు ఛాలెంజ్లు పెడుతున్నారు అబ్బా, ఛాలెంజ్లు చేస్తున్నారు.
10,000 ఉన్నోడికి 10 లక్షల ఉన్నోడికి తేడా తెలీదా? 10 లక్షల నోడు 10,000 ఉన్నోడికి రిప్లై ఇవ్వాలా, తర్వాత 600 మంది 700 మంది ఉన్నోడికి రిప్లై ఇవ్వాలా. ఒక్కరు కాదు 7-8 మంది మనకు ఓన్ క్రియేటివ్ ఉన్నది. మనం కూడా కువైట్ అనే ఒక కంట్రీలో ఉన్నాం. అతనే సక్సెస్ అయినప్పుడు మనం కూడా సక్సెస్ అవుతాం. మన సొంత ఓన్ కంటెంట్ పెట్టండి, క్రియేటివిటీ చేసుకోండి, అందరూ సక్సెస్ అవుతారు. దానికి ఎందుకు దొబ్బించుకుంటారు? ఊరికే ఏమన్నా ఫీల్ అయ్యింటే సారీ ఏం అనుకోమాకండి ఎవరు, సరేనా? అందరూ ఆ మనిషి మీద వీడియోలు పెట్టి అవి ఇవి చెప్తుంటారు. ఇక్కడ ఫ్యాక్ట్స్ ఉంటాయి అబ్బా కొన్ని. మేము కూడా 6 సంవత్సరాల నుంచి కువైట్ లో ఉన్నాం, సరేనా? ఇక్కడ అంత మంచిగా అయితే ఏం ఉండదు. ఇక్కడ కూడా దారుణాలు చాలా ఉంటాయి, చెప్పేటి నిజాలు ఉంటాయి, 50-50 ఉంటాయి. దానికి ఎందుకు అతను వాయిస్ వినిపించేసి ఇది చెప్పాడు చూడు, అది చెప్పాడు చూడు అన్నాడు. మంచిగా ఏదో సబ్స్క్రైబర్లు వచ్చారు, ఏదో సంపాదించుకొని మీకు వచ్చిన బాధ ఏంటి? ఎందుకు కుళ్ళిపోతున్నారు మీరందరూ? నాకు అర్థం కాదు. ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకోండి అబ్బా. మీరు కూడా ఎవరు వద్దంటున్నారు చెప్పు? ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకొని ఏదో చేసుకోండి. కానీ ఏం పెడితే మీకు ఎందుకు? ఏమన్నా అంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఈ వీడియోలు చూసి మోసపోకండి అంటే ఇండియాలో ఉన్న వాళ్ళంతా గొర్రెలా మోసపోవడానికి ఇక్కడికి వస్తున్నారు ఏమన్నా? మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు రావట్లేదు. ఇక్కడ ఇండియా జనాభా తగ్గిపోతున్నారు ఇక్కడ కువైట్ లో, సరేనా? ఇక్కడ చాలా మంది ఇప్పటికే తగ్గిపోతున్నారు. మంచిగా ఇంటికాడ మన వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్స్ అవి ఇవి ఏదో పని చేసుకుంటే హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడికి ఎవరు రావట్లా. ఇక్కడ ఉన్న నిజాలు మాత్రమే చెప్తున్నారు ఆ మనిషి. అందులో 70% నిజాలు ఉండొచ్చు, 30% ఉండొచ్చు అబద్ధాలు. ఇప్పుడు మీరు కూడా పెడుతున్నారు వీడియోస్, మీరు ఎంత మాత్రం నిజాలు చెప్తున్నారు ఆయన సత్య హరిశ్చంద్రుడు లాగా. మీరు బాగుండాలని నేను కోరుకుంటాను. మిమ్మల్ని తప్పుగా ఏమన్నా అంటే క్షమించేయండి. ఎప్పటికీ మనం నాశనాన్ని ఎవరు కోరుకోమాకండి. అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, బ్యాడ్ చేయాలని మీరు ఎంత అనుకున్నా జనాలు ఏం గొర్రెబిడ్డలు కాదు. బ్యాడ్ అవడానికి మంచి వాళ్ళే ఉంటారు జనాలు, అర్థమవుతుంది వాళ్ళకి, ఓకేనా? ఇది చెప్పాలని నేను వీడియో చేస్తున్నా. తప్పు ఏమన్నా ఉంటే క్షమించేయండి.